ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మీడియా ముందు గంజాయి ముఠాను ప్రవేశపెట్టాడు. కొంతమంది యువత గంజాయికి అలవాటు పడి వ్యసనాలకు అలవాటు పడి గంజాయిని అమ్ముతున్న సందర్భంగా పోలీసులు టీముగా ఏర్పడి పట్టుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్, ఎస్ఐ జిలానీ భాష తదితరులు హాజరయ్యారు. ఈ మాదక గంజాయి నిర్మూలించే భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కృష్ణకాంత్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సిఐ గంగాధరరావు మరియు వారి ఎస్ఐస్ వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మీద ఎక్కడో కొంతమంది వ్యక్తులు గంజాయి తాగుతున్నారని చెప్పి రాబడిన సమాచారం మీద ఈరోజు గంజాయి తాగుతున్న 5 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడమైంది. వాళ్ళ పేర్లు వచ్చేసి సుబ్బాని, తరుణ్, మౌలాలి, మాలకొండయ్య. వీళ్ళ 5 మంది గంజాయి తాగుతూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏరే ఒక బాదుల్లా, చిన్న బాదుల్లా అనే వ్యక్తి మాకు అమ్మినాడు, అక్కడి నుంచి తెచ్చుకొని మేము తాగుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తిరిగి అతన్ని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక 800 గ్రాముల గాంజా మరియు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ 5 మంది తాగేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్యాకెట్లు 13 ప్యాకెట్లు, అగ్గిపెట్టె, 5 సెల్ ఫోన్లు అందరినీ సీజ్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రిమాండ్ పంపుతాము. ముఖ్యంగా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే, ఈ గంజా విషయంలో ప్రతి ఒక్కరూ ఈ నిర్మూలించే దాంట్లో భాగంగా అందరూ కూడా భాగస్వాములు కావాలా. ప్రెస్ కానీ, తల్లిదండ్రులు కానీ, కాలేజెస్లో యాజమాన్యం కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ అందరూ కూడా దీనిలో భాగస్వాములై సమాజంలో దీన్ని నిర్మూలించడానికి అందరూ కృషి చేయాలని చెప్పి ఇప్పుడు అందరికి తెలియజేసుకుంటున్నా. ఉంది ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇంకా కంటిన్యూ చేస్తాము. అందరినీ భాగస్వాములు చేస్తాం. పబ్లిక్ కూడా దీన్ని నిర్మూలించడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. రావు, మళ్ళీ ఎస్ఐ జిలానీ, సాయి, మళ్ళీ శ్రీనివాసరెడ్డి అందరూ కూడా వాళ్ళ సిబ్బంది చాలా అద్భుతమైన వర్క్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. వాళ్ళకి సంబంధించి కొన్ని రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది.